హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఒక ఆయన అనాలిసిస్ పెట్టండి, కోర్స్ ఉంటే నేర్చుకుంటాను అంటున్నారు. ఫ్రెండ్స్, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా యొక్క ఛానల్లో ఉన్న పాత వీడియోలు చూడండి. ఆ వీడియోల కంటెంట్ మీకు అదర్ లాంగ్వేజెస్లో, తెలుగులో ఇంకా లేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ కోర్సులు. అదర్ లాంగ్వేజెస్లో తెలుగులో కూడా ఎవరో సుమన్ టీవీలో వచ్చాడు, ఆయన కూడా పెట్టినట్టున్నాడు. ఆయన నార్త్ సైడ్ అయితే నేను చెప్పిన కంటెంట్నే 15,000 20,000 తక్కువగా కోర్స్ పెడతలేదు. మీరు కాదు కూడా ఇది కాదు ఇంకా ఏదైనా ఉంటుందని నేర్చుకున్నారనుకోండి, సేమ్ ఇదే కంటెంట్ చెప్తారు ఫ్రెండ్స్. మీకున్న 20,000 15,000 కూడా అనవసరంగా పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఆ 20,000 15,000 ఉన్నదే నేను చెప్పిన దాన్ని ఫార్వర్డ్ టెస్ట్కి ఉపయోగించుకోండి. ఒక్క లాట్ తోటి ట్రేడ్ చేయండి, ఏంటన్నది చూడండి. ఆప్షన్ బయింగ్ అయినా ఏదైనా, లేకపోతే స్టాక్స్ అయినా ఏదైనా మీకు ఫార్వర్డ్ టెస్టింగ్ చేసి చూడండి. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు, ఓకే ఇది బాగా పనిచేస్తుందా. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటారు కదా, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అన్నది బేసిక్స్ కావాలంటే నా ఛానల్లో చూడండి. వాళ్ళ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, ఆర్డర్ ఫ్లోకి దానికి ప్లేలిస్ట్ పెడతాను, దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ 2.0 అనేది మూవింగ్ యావరేజ్ ప్లస్ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్తున్నాను వినండి. ఇది 3 మినిట్స్, అంతకన్నా తక్కువ టైం ఫ్రేమ్కి అస్సలు వెళ్ళొద్దు. 3 మినిటే లీస్ట్. ఇంకా అంతకన్నా తక్కువ టైం ఫ్రేమ్లో 1 మినిట్లో వాటిలో చూస్తే ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీకు చాలా రాంగ్ ఎంట్రీస్, రాంగ్ డెసిషన్సే కనబడతాయి. మ్యాక్సిమం ఎంత హై టైం ఫ్రేమ్ వెళ్తే అంత మంచిది. 5 మినిట్స్ అయితే ఇంకా బెటరు. 3 మినిట్స్ అయితే చిన్న స్కాల్పింగ్ చేసుకో కాబట్టి 3 మినిట్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్డర్ ఫ్లో అనేది ముఖ్యంగా టిక్ సైజ్ మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్. మనం ఆ యొక్క ప్రైస్ యొక్క రేంజ్ ఎంత అని చూసుకోవాలి. ఆ యొక్క రేంజ్లో ఎన్ని ఆర్డర్లు ఫిల్ అయినాయని కనపడడానికి టిక్ సైజ్ అంటారు. మనకి టిక్ సైజ్ ఎప్పుడు 100 అంటే 5 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 5 పాయింట్స్ అంటే చూడండి, ఇదిగోండి. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్సు ఇదిగో చూడండి, ఇది ఒక 10 పాయింట్స్ బాక్సు. ఈ బాక్స్లో ఎన్ని ఆర్డర్ ఫిల్ అయినాయి అనేది చెప్పడం ఇది యొక్క ఆర్డర్ ఫ్లో యొక్క మెయిన్ యొక్క థీమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ని చూసారు. ఈ రేంజ్ మనం ఎలా చూస్తామంటే ఇలా చూస్తాం, ఇలా క్రాస్గా ఇలా చూడాలి. ఎప్పుడు ఆర్డర్ ఫ్లో ఇలా క్రాస్గా చూడాలి, ఇలా సమానంగా చూడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ అంతా బయ్యర్స్ ఉంటారు, ఇటు సైడు సెల్లర్స్ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ఆర్డర్ ఫ్లో అనేది మార్కెట్ ఆర్డర్స్ని చూపిస్తుంది, లిమిట్ ఆర్డర్స్ని చూపించదు, పెండింగ్ ఆర్డర్స్ని చూపించదు, అండ్ రిజెక్ట్ అయిన ఆర్డర్స్ని చూపించదు. ఓన్లీ మార్కెట్ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ని లిమిట్గా పెట్టిన ఆర్డర్స్ని చూపించదు. లిమిట్గా పెట్టిన ఆర్డర్స్ని అవి మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మనకు చూపిస్తుంది మార్కెట్ ప్రొఫైల్ అనేది. ఇది ఆర్డర్ ఫ్లో అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్ ఏంటంటారా, ఈ బాక్స్ అనేది పిఓసి, పాయింట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈ ప్రైస్ రేంజ్లో చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైస్ రేంజ్ని బట్టి కూడా ట్రేడ్ చేస్తారు. అది 5 మినిట్స్లోకి వెళ్ళాలి, అది నెక్స్ట్ వీక్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది పిఓసి, పాయింట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈ రేంజ్లో ఎక్కువగా ట్రేడ్ చేశారు అంటే 285 బయ్యర్స్ ఉన్నారు, 490 సెల్లర్స్ ఉన్నారని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓకే అయింది. మళ్ళీ ఆర్డర్ ఫ్లో మెయిన్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ సెల్లర్స్ కన్నా ఈ బయర్స్ 3 రెట్లు ఎక్కువగా ఉండాలి. మీకు చెప్తున్నానండి, ఇక్కడ 0 అన్నారు, 0 ఇక్కడ 3 బయర్స్ వస్తే చాలు, ఇది ఇంబ్యాలెన్స్ అయిపోద్ది. అంటే 3 రెట్లు 100, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 300 ఉండాలని, అలా 3 రెట్లు ఉండి అలా 3 బ్లాకులుగా ఒకేసారి ఏర్పడితే అంటే ప్రైస్ యొక్క రేంజ్ 15 రూపాయలు, 15 రేంజ్లో వరుసగా 3 కూడా ఇదిగోండి, ఈ బయ్యర్స్ అలాగా 3 రెట్లు తేడా ఉందనుకోండి. ఈ 3 కలిపి ఈ 3 తేడా ఉంది కాబట్టి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది. ఇంబ్యాలెన్స్ అంటే ఈ సెల్లర్స్ కన్నా బయ్యర్స్ చాలా ఇంబ్యాలెన్స్ అయిపోయారు, బ్యాలెన్స్డ్గా లేరు, అంటే బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారు అని అర్థం. అప్పుడు దీన్ని ట్రేడింగ్ ఫ్లో, ఆర్డర్ ఫ్లో, ఆర్డర్ ఫ్లో యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీలో మెయిన్ రెండు కోర్స్ ప్లాన్స్, ఇంబ్యాలెన్స్, పిఓసి, ఈ రెండు నేర్చుకోవాలి. ఇంకా ఈ నెంబర్స్ని, ప్రతి నెంబర్ని నోట్ చేసుకుని ట్రేడ్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ఈ యొక్క ఇంబ్యాలెన్స్ని, ఈ యొక్క పిఓసిని, ప్రైస్ యాక్షన్ని ఏదో ఒక ఇండికేటర్ని పెట్టి ట్రేడ్ చేసుకోవాలి. నేను ప్రతి నెంబర్ని చూసి ట్రేడ్ చేస్తానంటే టిక్ సైజు ఒక రూ. 20 రూ. 30 పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే చూపిస్తాను ఆగండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 5 పాయింట్స్ ఉంది కదా ప్రైస్ రేంజ్. ఈ 5 పాయింట్స్ రేంజ్ నేను చూడండి ఎలా చేస్తాను. 400 పెడతాను చూడండి. 400 కాదు, 600 పెడతాను. రూ. 30 రేంజ్ అయింది చూసారా, ఇదిగో చూసారా. ఈ 30 పాయింట్స్ రేంజ్లో ఎన్ని ఆర్డర్లు ఫిల్ అయినాయని చూపిస్తుంది. ఇలా అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇంబ్యాలెన్స్లు చాలా తక్కువ ఏర్పడతాయి, మనకు అసలు ఏంటనేది తెలీదు. అలాంటప్పుడు మనం సింపుల్గా 100 పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, నీట్గా మనకి ఇంబ్యాలెన్స్లు అన్నీ కూడా కరెక్ట్గా ఏర్పడతాయి. నీట్గా 5 రూపీస్ అంటే అది 3 మినిట్స్ అంటే ఎంత బిగ్ ఆర్డర్స్ అయినా పంచ్ అవ్వడానికి 2 మినిట్స్ పడుతుంది. ఆ 2 మినిట్స్ పట్టడంలో ఈ 3 మినిట్స్ క్యాండిల్ మనకి క్లియర్గా చూపిస్తుంది కాబట్టి 3 మినిట్స్, అంతకన్నా తక్కువ 1 మినిట్ 2 మినిట్ అస్సలు వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ పంచ్ అవ్వాలంటే, లక్షల్లో కోట్లలో పంచ్ అవ్వాలంటే మ్యాక్సిమం 1.5 మినిట్ ఎంతో పడుతుంది. ఎంత స్పీడ్గా చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లాట్లు ఇప్పుడు 900 ఫ్రీజ్ అకౌంట్ చేస్తారు కాబట్టి అందుకని టైం ఎక్కువ పడుతుంది అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అందుకని మ్యాక్సిమం 2 మినిట్స్, మ్యాక్సిమం బిగ్ ఆర్డర్లు అయితే 2-3 మినిట్స్, 2 మినిట్స్ పక్కా పడుతుంది. 1 మినిట్లో అనేది చాలా కష్టం. అప్పుడు అలాంటప్పుడు మనకి ఈ 3 మినిట్స్లో పక్కా పిక్చర్ వచ్చేది ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనం ఇప్పుడు సపోజ్ నేను మూవింగ్ యావరేజ్ని ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మూవింగ్ యావరేజ్ని ఉపయోగిస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు నేను ఇలా చూడండి, మూవింగ్ యావరేజ్ని ఉపయోగిస్తున్నాను, ప్లస్ వాల్యూమ్ ప్రొఫైల్ని కూడా ఉపయోగిస్తాను. చూడండి, మూవింగ్ యావరేజ్ని, వాల్యూమ్ ప్రొఫైల్ని కూడా ఉపయోగిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ నుంచి చెప్తాను మీకు, స్టార్టింగ్ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ డే క్యాండిల్ ఏర్పడ్డది. ఓకే, ఇక్కడ ఇది క్యుములేటివ్ డెల్టా అంటారు. క్యుములేటివ్ డెల్టా అనేది ఎలా ఏర్పాటు చేయాలి? ఈ యొక్క ఆర్డర్ ఫ్లో అనేది ముందు ఇక్కడ చూడండి, ఆర్డర్ ఫ్లో ఎనాలిసిస్ అనేది ఎలా చేయాలంటే ఇగోండి, ఇక్కడ చార్ట్స్ అని ఉంటుంది. ఇంబ్యాలెన్స్ చార్ట్స్కి వస్తే మీకు ఇంబ్యాలెన్స్ చార్ట్స్ వస్తే ఇప్పుడు నేను చూసే చార్టే ఏర్పడుతుంది. నేను చూసే చార్ట్స్లోని ఇగోండి ఇంబ్యాలెన్స్ అని నొక్కారనుకోండి, ఎడిటింగ్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఎడిటింగ్ సెట్టింగ్స్లో ఇగో చూసారా, ఇంబ్యాలెన్స్ కాల్కులేషన్ రేషియో 300 3 కలిపి, సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి. నేను చూపిస్తున్నవన్నీ ఆన్లో పెట్టుకోండి. ఇగోండి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి. ఒక్క ఈ వాల్యూమ్ పిఓసి తప్ప మిగతా అన్నీ ఆఫ్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి ఈ వాల్యూమ్ పిఓసి తప్ప మిగతా అన్నీ ఆఫ్లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న ఈ యొక్క సెట్టింగ్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంబ్యాలెన్స్ ఇది చూసారు. తర్వాత ఇక్కడ డెల్టా బార్స్ ఉన్నాయి, డెల్టా బార్స్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు క్యుములేటివ్ ఆఫ్లో ఉంటుంది. స్టార్టింగ్ ఇలాగ ఆన్ చేసిన మీరు క్యుములేటివ్ ఇలాగ ఆన్ చేయండి. క్యుములేటివ్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇంకేమీ ఆన్ చేయొద్దు, వెంటనే క్లోజ్ చేసేయండి. ఏమీ లేదు కదా, ఓకే లేదు, ఓకే ఇంకేం లేదు. అప్పుడు ఇలా మీకు ఇలా ఏర్పడుతుంది. తర్వాత బార్ స్టాటిక్స్, ఇక్కడ మీరు డెల్టా బార్స్ అని కొడితే వస్తుంది మీకు.
నేను క్యుములేటివ్ డెల్టా అనేది డెల్టా బార్స్, ఇగోండి డెల్టా బార్స్ అని వచ్చింది కదా, ఈ డెల్టా బార్స్ ఇది చూసారా 2 సార్లు వచ్చేసింది నాకు. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాను ఒకటి. డెల్టా బార్స్ అయిపోయిన తర్వాత బార్ స్టాటిస్టిక్స్ ఇగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత BAR అంటే బార్ స్టాటిస్టిక్స్ వస్తాయి. అప్పుడు దాన్ని ఇగోండి ఇగో ఈ కలర్ ఇదిగో ఇది బార్ స్టాటిస్టిక్స్. ఇది ఆన్ చేసిన తర్వాత ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇగోండి ఇక్కడ డెల్టా, మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా పెట్టుకోండి. ఇగోండి ఇక్కడ థ్రెషోల్డ్ ఉంది కదా, థ్రెషోల్డ్ డెల్టా థ్రెషోల్డ్ 95 దీన్ని ఆన్లో పెట్టుకోండి. ఇది ఆఫ్లోనే ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి అంతే. ఈ 3 సెట్టింగ్స్ చేసుకోండి. 20 EMI పెట్టుకోండి. వాల్యూమ్ ప్రొఫైల్ అని కొట్టండి. ఇక్కడ వాల్యూమ్ ఇగోండి వాల్యూమ్ ప్రొఫైల్ టిక్ కాదు, మామూలుగా ఉంది కదా, ఇగోండి ఇది అది ఆన్ చేసుకోండి. దాన్ని టచ్ చేస్తే మీకు ఇండికేటర్ అప్లై అయిపోద్ది. ఓకే, వాల్యూమ్ ప్రొఫైల్ ఏం లేదు. వాల్యూమ్ ప్రొఫైల్ ఎలాగ ఉంటే ఇలాగ ఇలా ఏర్పడుతుంది కదా. ఈ యొక్క లో వాల్యూమ్ నోడ్ రెసిస్టెన్స్గా ఈ కింద ఉన్న లో వాల్యూమ్ నోడ్ సపోర్ట్గా చూసుకోవాలి. అంటే నాది మొబైల్లో చేస్తున్నాను, నాది ల్యాప్టాప్లోని స్క్రీన్, నాది ఓల్డ్ HP i5 3rd జనరేషను. అది ల్యాప్టాప్లో రికార్డ్ చేద్దామంటే అది హీట్ ఎక్కిపోయి ఆగిపోతుంది. ప్లస్ ఏంటంటే సిస్టమ్ తీసుకోవాలంటే కొన్ని మాకు ఖర్చులు ఉన్నాయి. అందుకని నేను చేస్తాను, కొన్ని కమిట్మెంట్స్ అయ్యాను, అందుకని సిస్టమ్ తీసుకోవట్లేదు. మంచిది తీసుకుందామని కొంచెం కాస్ట్ది అని ఆలోచిస్తాను అనమాట. స్క్రీన్ రికార్డింగ్ అన్నీ నేను త్వరలో మీకు ఒక 1 మంత్లోనే మంచి సిస్టమ్ తీసుకుని ఫుల్ స్క్రీన్లో కూడా ఇప్పుడు ఏవైతే వీడియోలు చేస్తానో అప్పుడు చేస్తాను. అప్పటి వరకు మీరు ఎవరి దగ్గర కోర్సులు కొని అనవసరంగా పోగొట్టుకోవద్దు. మీకు ఇవన్నీ చెప్పేసిన తర్వాత కాదు సార్ నాకు లైవ్లో మెంటరింగ్ కావాలి, మెంటరింగ్ సపోర్ట్ కావాలంటే నేను కొన్ని రోజులు అనేది లైవ్ ఇవ్వగలను. ఆ కొన్ని రోజులు లైవ్ ఇస్తాను. అప్పుడు కూడా మీకు ఏదైనా కావాలంటే అప్పుడు మీకు ఇంకా ఏదైనా డెవలప్ కావాలంటే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నేనైతే ఇలా ఈ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 3 మినిట్లో చూడండి. ఇగోండి ఇది 0 లైన్ కదా, ఈ 0 లైన్ టాప్ సైడ్ ఓపెన్ అయింది క్యాండిల్. ఓకే, టాప్ సైడ్ ఓపెన్ అయినా కానీ చూసారా ఏంటిది, డెల్టా డైవర్జెన్స్ ఏర్పడ్డది. అంటే డైవర్జెన్స్ ఏర్పడ్డది. ఇది ఒక డే లో, ఇది డే హై, వాల్యూ ఏరియా హై, ఈ రెండు ఇక్కడే మార్క్ అయినాయి. డెల్టా డైవర్జెన్స్ ఏర్పడ్డది. ఇక్కడ క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో ఉంటాయి కదా, ఇది వాల్యూ ఏరియా హై, డే హై ఉన్నాయి కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. డెల్టా డైవర్జెన్స్ అనేది డే హై దగ్గర, వాల్యూ ఏరియా హై దగ్గర ఏర్పడితే వెంటనే ట్రేడింగ్ చూసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఫ్లోలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది డెల్టా డైవర్జెన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడేమో రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది, కానీ ఇక్కడేమో క్యుములేటివ్ డెల్టా మటుకి బయ్యర్స్ ఉన్నారు. ఈ యొక్క క్యాండిల్లో బయ్యర్స్ ఉన్నారు. అంటే ఏంటి అర్థం, ఈ యొక్క పైన ఉంటే బయ్యర్స్, కింద ఉంటే సెల్లర్స్ డామినేషన్ అని అర్థం. క్యుములేటివ్ డెల్టా 0 పాయింట్ అనేది స్టార్టింగ్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కానీ అంత పెద్ద క్యాండిల్ ఏర్పడినా కానీ డైవర్జెన్స్ ఏర్పడ్డది. అప్పుడు ఇక్కడ డే హై, వాల్యూ ఏరియా హై రెండు ఉన్నాయి, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, వెంటనే క్లోజ్ అయిన వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం. జస్ట్ ఈ యొక్క క్యాండిల్ లో వరకు ఉంటే చాలండి, మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. కాదు నేను ఇంకా ఎక్కువసేపు ఉంటానంటే ఇంకా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయింది ఇది. ఓకే, ఇలాగే డే హై, డే లో, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో, నేను చెప్తున్న యొక్క ఏరియాల దగ్గర మీకు మంచిగా ఈ యొక్క డెల్టా డైవర్జెన్స్ ఏర్పడి
ఇంబ్యాలెన్స్ ఏర్పడితే మంచిగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ డే హై ఏర్పడ్డది, ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంబ్యాలెన్స్ ట్రేడింగ్ చేయాలంటే ఈఎంఐకి చూడండి, ఇగోండి ఇక్కడ బ్లూ క్యాండిల్ బ్రేక్ అయ్యింది, కానీ ఇంబ్యాలెన్స్ టాప్లో ఏర్పడ్డది. ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అనేది బాటమ్ సైడ్ ఏర్పడాలి. గ్రీన్ క్యాండిల్కి ఎప్పుడు బాటమ్ సైడ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి 220 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయితే అది మంచిగా ఒక 20-30 పాయింట్స్ అయినా మనం స్కాల్పింగ్ చేయొచ్చు. అందుకని ఇక్కడ నో ట్రేడ్ జోన్ బ్రేక్ అయినా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లేదు, 3 మినిట్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ అయ్యింది, కానీ ఎప్పుడు ఇగోండి ఇక్కడ ఇక్కడ విగ్ ఏర్పడచ్చు చూడండి. ఈ విగ్ ఏర్పడకుండా ఈ గ్రీన్ క్యాండిల్ విగ్ ఏర్పడకుండా మంచిగా క్లోజింగ్ ఇచ్చుకుంది అనుకోండి, ఈ యొక్క మనం ఇంబ్యాలెన్స్ని ట్రేడ్ చేయొచ్చు, ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ని. ఓకేనా, ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది, మనం చేయలేదు, ఇక్కడ రిజెక్షన్ అయింది, చాలా ఎక్కువగా రిజెక్షన్ అయింది. ఓన్లీ 20 మూవింగ్ యావరేజ్తో ట్రేడింగ్, ఇక్కడ రిజెక్షన్ ఏం చేయలేదు. సెకండ్ క్యాండిల్ చూసారా, రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది మంచిగా. రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ విగ్ రిజెక్షన్ ఏం లేదు చూసారా. ఈ యొక్క టాప్లో కాకుండా మిడిల్లో ఏర్పడ్డది కాబట్టి ఇంబ్యాలెన్స్ని మనం ఏం చేయాలంటే జస్ట్ ప్రైజ్ అనేది ఇంబ్యాలెన్స్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇది స్టాప్ లాస్ పెట్టుకుని సింపుల్గా ఇగోండి ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకుంటే 1:2 కళ్ళు మూసుకుని వచ్చేస్తుంది అండి. కళ్ళు మూసుకుని సింపుల్గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఎంతకన్నా ఆర్డర్ ఫ్లో ఎనాలిసిస్ మీకు రకరకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తారు. అదంటారు, ఇదంటారు, డెల్టా అంటారు, డెల్టాని మీరు బాగా నోట్ చేసుకోవాలంటారు, కాదు కూడదంటారు. కానీ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ ఓకే ఒక ఎంట్రీ దొరికింది, ఇక్కడ మీరు తీసుకున్నారు, మంచిగా పోయింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇది మీకు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది ఇంకా ఓపెన్ చేసి చూపిద్దామని, మీకు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది ఇంకా క్లియర్గా చూపిద్దామని అండి. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది మా చార్ట్ స్ట్రక్ అయింది అందుకని చెప్తున్నాను. ఒక్క నిమిషం 1 మినిట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చెప్పాను కదా మీకు ట్రేడు, ఏది ఇక్కడ చెప్పాను కదా ట్రేడు, మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కటి చూడండి, ఇప్పుడు మ్యాక్స్ డెల్టా చెప్పాను కదా, ఇక్కడ ఇవ్వండి, ఇది మ్యాక్స్ డెల్టా పైన ఉన్నది, ఇది కింద ఇది ఇవ్వండి, ఇది మినిమం డెల్టా, గ్రీన్ ఉన్నదేమో మ్యాక్స్ డెల్టా. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్స్ డెల్టా అనేది ఎప్పుడు బయ్యర్స్, మినిమం డెల్టా అనేది ఎప్పుడు సెల్లర్స్. చూసారా, ఇవ్వండి ఇక్కడ చూసారా, 3.53K అనేది సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు, ప్లస్ ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయింది.
ఓకే ఫ్రెండ్స్, అందుకని మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎంత క్యాండిల్ ఏర్పడినా కానీ బ్రేక్ అయినా కానీ చూసా క్లోజింగ్ మట్టుకి ఇక్కడ విగ్ వచ్చింది. ఈ విగ్ రావటం వల్ల మనకి కన్ఫర్మ్ అయింది ఇది కొంచెం రిజెక్షన్ వచ్చిందని. వెంటనే ఇంత బిగ్ క్యాండిల్ ఏర్పడి మ్యాక్స్ డెల్టా కూడా సపోర్ట్గా ఉంది. మ్యాక్స్ డెల్టా ఒక 2000 దాటితే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు అనుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఇక్కడికి వచ్చినట్టే మీరు ఎంటర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని సింపుల్గా ఒక 1:2 అయినా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా చేసుకోవాలి అనాలిసిస్ అనేది. మళ్ళీ ఇంకొక ఎంట్రీ చెప్తున్నాను చూడండి. మీరు ఇండికేటర్ని బేస్ చేసి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు అక్కడ ఎంట్రీ అయ్యారు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకెక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. 20 మూవింగ్ యావరేజ్ ఎక్కడ మనకి దొరకలేదు. మళ్ళీ మనం వెయిట్ చేయడమే. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మంచి ఎంట్రీ చూడండి. ఇక్కడ చూడండి, డెల్టా డైవర్జెన్స్ ఏర్పడ్డది పిన్ బారు. ఇది 20 మూవింగ్ యావరేజ్. ప్లస్ ఏంటంటే ఈ యొక్క రెడ్ క్యాండిల్లో ఎప్పుడు మనకి సెల్లర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడాలి, ఇటు సైడ్ ఏర్పడదు. కానీ బయ్యింగ్ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డదంటే ఏంటి అర్థం? ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ లిమిట్ ఆర్డర్స్, బిగ్ ప్లేయర్స్ లిమిట్ ఆర్డర్ పెట్టారు. అందుకని రెడ్ క్యాండిల్లో బయ్యింగ్ ఇంబ్యాలెన్స్ అండ్ డెల్టా డైవర్జెన్స్ ప్లస్ 20 మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్గా తీసుకుని పిన్ బార్ ఏర్పడినప్పుడు మీరు వెంటనే ఇలాగ ఏర్పడినప్పుడు, ఎంత పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు మీరు 5000 డెల్టా ఉండి మ్యాక్స్ డెల్టా 5007.9 సమానంగా ఉన్నాయి. కానీ కిందేమో బయర్స్ ఉన్నారు, కానీ ప్రైస్ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇదేమో 20 మూవింగ్ యావరేజ్. అప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారో, అప్పుడు నేనైతే ప్రైస్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ 20 మూవ్ దగ్గరికి వచ్చిన వెంటనే ఎంటర్ అవుతాను ఫ్రెండ్స్. ఇది నా స్టాప్ లాస్. సింపుల్గా 1:2 సింపుల్గా 1:2 దాకా ఉంటాను. జస్ట్ ఇక్కడ దాకా ఉంటాం అంతే. ఖతం, క్లోజ్ అంతే. చిన్న స్కాల్పింగ్లు చేసేసి వచ్చేయడమే, మనం ఎక్కువగా ఉండక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది. కానీ ఇక్కడ ఇంబ్యాలెన్స్ టాప్లో ఏర్పడ్డది, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ డెల్టా డైవర్జెన్స్ లేదు, కానీ క్యాండిల్లో ఇంబ్యాలెన్స్ పిఓసి రెండు కలిపి బాటంలో ఏర్పడ్డాయి. క్యాండిల్లో ఇంబ్యాలెన్సు పిఓసి రెండు కలిపి ఏర్పడ్డాయి. అప్పుడు మంచిగా 20 మూవింగ్ యావరేజ్కి మంచి క్లోజింగ్ ఇచ్చింది. బుల్లిష్ మ్యారిబోజో క్యాండిల్ అంటారు కదా, బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ రిజెక్షన్ విగ్గు అలాంటిది ఏం లేదు. అప్పుడు మనం వెంటనే ఈ యొక్క ఏరియాలోకి వచ్చిన వెంటనే ఎంటర్ అవుతాం. ఇది నీ స్టాప్ లాస్. సింపుల్గా ఏం లేదు, 1:2 చాలండి మనకి. ఎంత పెద్ద క్యాండిల్ వద్దు, జస్ట్ గోండి మీరు అక్కడ ఎంటర్ అయ్యారా, ఇక్కడ దాకా టార్గెట్ అంతే. ఖతం, దుకాన్ బంద్. 2 ఎంట్రీలా 3 ఎంట్రీలా అంతే. రోజుకి అనుకోవాలి. ఒకవేళ ఒక ఎంట్రీ సక్సెస్ అయ్యి ఒక ఎంట్రీ ఫెయిల్ అయితే క్లోజ్ చేసేయాలి అంతే. ఇంకా మళ్ళీ అయ్యయ్యో నా దగ్గర ఆర్డర్ ఫ్లో ఉంది, ఇంత టెక్నాలజీ అది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఎలాగోలా దుమ్ము దులిపేస్తాను అది ఇది అంటే మనల్ని దుమ్ము దులిపేసి ఆరబెట్టేసి మనకు మార్కెట్ని సైడ్కి తోసేస్తుంది. ఎప్పుడు మీరు అలాగ చేయకండి. 20 మూవింగ్ యావరేజ్తో చేయండి. ప్లస్ వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా హై లో అండ్ డే హై డో లో, వీటిని బేస్ చేసుకుని ఎక్కువ ట్రేడ్ చేయండి. పిఓసిని ఒకవేళ వాల్యూ ఏరియా హై దగ్గర ఎంట్రీ అయ్యారనుకోండి, పిఓసి దాకా టార్గెటెడ్ మంచి ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి. కాదు నేను వాల్యూ ఏరియా లో దాకా ఉంటానంటే కొంచెం ఆఫ్ బుక్ చేసుకుని వాల్యూ ఏరియా లో దాకా ఉండండి. అలాగా ఈ ప్రాఫిట్ బుకింగ్ కోసం పిఓసిని ఎక్కువ వాడండి. కానీ పిఓసిని నేను చెప్తున్న మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్లోని వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలోని ఎంట్రీ పాయింట్లకు వాడి ఎగ్జిట్ పాయింట్లకు పిఓసిని వాడండి. పిఓసిని ఎంట్రీ పాయింట్కి వాడకండి, ఎందుకంటే చిన్న స్టాప్ లాస్ టప్ కొట్టేస్తుంది. అది చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే, ఇక్కడ అయిపోయింది మీకు. ఇంకెక్కడ దొరికింది? ఓకే, ఇది చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఇక్కడికి వచ్చింది. కానీ
ఇక్కడ ఏర్పడ్డది కాబట్టి అంత ఇంట్రెస్ట్‌గా తీసుకోకూడదు. పీఓసీ మట్టికి ఇక్కడుంది. కానీ రిస్క్ అండి వద్దు. కాదు కూడదో తీసుకోవాలంటే చాలా కష్టం. వద్దు. 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 తీసుకుంటే మనకే లాసు. ఓకే. ఇక్కడ అయింది. ఓకే. ఇక్కడ అయింది. ఓకే. ఇది ఇంబాలెన్స్ ఏర్పడ్డది. ఇది దీని బ్రేక్ అయిపోయింది. ఆ మూవ్‌మెంట్ అయిపోయింది. మీకెప్పుడైనా ఇంబాలెన్సు దీనికిలా ఇగోండి ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఏర్పడిపోయి ఓకే ఫ్రెండ్స్. ఇంత మంచి మూవ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్‌కొచ్చినప్పుడు మీరు తీసుకోవద్దు. జస్ట్ ఏంటంటే దీని హై బ్రేక్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి అప్పుడు ఎళ్తది చూడండి అప్పుడు తీసుకోవాలి. చూడండి ఇంత మూవ్‌మెంట్ అయిపోయిందా మీరు మళ్ళీ రీటెస్ట్‌కి ఇక్కడ తీసుకుంటామంటే చాలా కష్టం. ప్లస్ ఇక్కడ చూడండి. టాప్ సైడ్‌గా వచ్చేసింది మార్కెట్. మంచి మూవ్‌మెంట్ అయిపోయింది. సార్ ఇక్కడ ఇక్కడ కూడా ఇంబాలెన్స్ ఏర్పడ్డది కదంటే ఎప్పుడైనా బాటమ్‌లో బై చేయాలి గానీ టాప్‌లో బై చేయకూడదు. ఆ యొక్క లాజిక్‌ని ఉపయోగించండి. ఇక్కడ టాప్‌లో ఏర్పడ్డది ఇంబాలెన్స్. టాప్ క్యాండిల్ ఇది. చాలా మంచి ర్యాలీ అయ్యి టాప్‌లో ఏర్పడ్డది. అందుకని ఇది నాట్ వర్క్ అవ్వదు. అందుకని రిస్క్ తీసుకోకూడదు మనం. ఓకే ఫ్రెండ్స్. నేను జస్ట్ 20 మూవింగ్ యావరేజ్‌ని బేస్ చేసి చెప్తున్నాను ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది. మంచి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది. ఈ యొక్క క్లోజింగ్ కూడా 20 మూవింగ్ యావరేజ్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇంబాలెన్స్ అనేది ఈ టాప్‌లో ఏర్పడలేదు. మిడిల్‌లో ఏర్పడ్డది. మిడిల్‌లో ఏర్పడినా, ఇక్కడ ఏర్పడినా కొంచెం వర్కబుల్. అప్పుడు మిడిల్‌లో ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ మీరు ఎంట్రీ. మీరెప్పుడు తీసుకునే కన్నా హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. లేపోతే 70% క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టండి. సింపుల్‌గా 1:2 వెయిట్ చేయండి. తీసుకోండి. వచ్చేయండి బయటికి. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇది కూడా ఏర్పడ్డది కానీ మనం వద్దు. రిస్క్ చెయ్యొద్దు. ఎందుకంటే మూవ్‌మెంట్ అయిపోయింది. కష్టం. వద్దు. ఓకే ఫ్రెండ్స్. అయిపోయింది. ఎన్ని ఎంట్రీలు? టిప్ కొడితే 1, 2, 3 ఎంట్రీలు మంచిగా వర్కౌట్ అయినాయి. అలాగా ఈ 20 మూవింగ్ యావరేజ్‌తో ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ చేసుకొని మంచిగా ట్రేడ్ చేయొచ్చు. కానీ ఓవర్ ట్రేడ్ చేయొద్దు అలా. మీకు 2, 3 ఎంట్రీలు దొరికినా తీసుకొని వచ్చేయండి బయటికి. అంతకన్నా ఎక్కువ ట్రేడ్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇదే అనాలిసిస్. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది ఇంకేముండదు. ఆర్డర్ ఫ్లోలో 3 పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. పీఓసీ, ఇంబాలెన్స్, డెల్టా డైవర్జెన్స్, డెల్టా క్యుములేటివ్ డెల్టాలో ఈ యొక్క మార్కెట్ అనేది ఇక్కడ చూడండి -60K అంటే సెల్లర్స్ డామినేటెడ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి. మీకు చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది 0 పాయింట్ ఇది. ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఓపెన్ అవుతది ఎప్పుడును. మీకు చూపించాను కదా! ఈ పైనుంటే బయర్స్ ఎక్కువగా ఉన్నట్టు, ఇది డౌన్ సైడ్ ఉంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు థ్రెషోల్డ్ అని చెప్పాను కదా! డెల్టా థ్రెషోల్డ్ అనేది. మీకు ఇలా బ్రేకౌట్ అయ్యి 20 మూవింగ్ యావరేజ్ బ్రేకౌట్ అయ్యి ఇలాగ ఇంబాలెన్స్ అనేది మిడిల్‌లో గాని, ఈ చివర గాని ఏర్పడి ఇక్కడ చూడండి ఈ వైలెట్ కలర్‌లో చూపిస్తుందనుకోండి థ్రెషోల్డ్ చూపించాను కదా! డెల్టా బార్ స్టాటిస్టిక్స్‌లో ఉంటది. చూపించాను కదా! చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది. డెల్టా థ్రెషోల్డ్ 95%. చూసారా? ఇది వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది రాకుండా ఇది లేదనుకోండి. ఓన్లీ క్యాండిల్ ఏర్పడ్డది. ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడ్డది. అయినా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇలా ఏర్పడిందనుకోండి ఇంకో కొంచెం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఇంకో కొంచెం ఒక ఒక 5%, 6% విన్నింగ్ రేట్ పెరుగుతది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్. అది చూసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంకెంతకన్నా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనేది ఇంతకన్నా ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్. ఇంతకన్నా క్లియర్‌గా చెప్పరు. చూడండి ఒకవేళ మీరు ఇగోండి ఇది వాల్యూమ్ ప్రొఫైల్. ఇలా ఏర్పడ్డది. ఇది లో వాల్యూమ్ నోడు. ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ ఇగో చూడండి ఇలా పడ్డది కదా! ఇగోండి ఇది రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ ఇంబాలెన్స్ ఉంది. సపోజ్ ఇదిగోండి ఇదే క్యాండిల్ అనుకోండి. నేను ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ రాస్తున్నాను చూడండి. ఇది వాల్యూమ్ ప్రొఫైల్. ఇక్కడ లో వాల్యూమ్ నోడ్ కదా! ఇగోండి ఇది వాల్యూమ్ ప్రొఫైల్. ప్రొఫైల్ ఎప్పుడు ఇలాగే సి షేప్‌లోనే ఉంటది కదా! ఇదేమో హై వాల్యూమ్ నోడు. ఓకేనా? ఇగోండి ఇక్కడ ఇంబాలెన్స్ ఏర్పడ్డది కదా! లో వాల్యూమ్ నోడ్ దగ్గర. దీన్ని కూడా ట్రేడ్ చేయొచ్చు.
లో వాల్యూమ్ నోడ్ దగ్గర ఏర్పడిన ఇంబ్యాలెన్స్ని కూడా ట్రేడ్ చేయొచ్చు మీరు. కానీ అక్కడ ఏదో ఒకటి సపోర్టు ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ కానీ, వాల్యూ ఏరియా హై కానీ, వాల్యూ ఏరియా లో కానీ, లేకపోతే వీవ్యాప్ కానీ, మీకు నచ్చింది ఏదో ఒకటి ఇండికేటర్ని పెట్టుకోండి సపోర్ట్గా. దాన్ని బట్టి ప్రైజ్ యాక్షన్ ఓకే, ఇది డౌన్ అయింది, ఇది పుల్ బ్యాక్, మనం ఇక్కడ దాకా ట్రేడ్ తీసుకోవాలి. అదే ప్రైజ్ యాక్షన్. ఇంకేంటి, ఇగోండి ఇలా డౌన్ అయింది, ఇది లో వాల్యూమ్ నోడు, ఇగోండి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డది అంటే ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది, నేను ఇక్కడ దాకా తీసుకున్నాను, ఇక్కడ హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను, ఇంకో హాఫ్ క్వాంటిటీ నేను ప్రాఫిట్ రైట్ చేస్తాను, అంతే అయిపోయింది. అంతకన్నా ఏముంది ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. మీరు నన్ను చేయమన్నారని చేస్తున్నాను. 30 మినిట్స్ వీడియో ఎవరు చూస్తారో చూడరేమో అని ఉద్దేశంతో ఇప్పుడు వరకు చేయలేదు. కాదు, మేము ఎంత టైం అయినా చూస్తామండి అంటే మీకు నేను ప్రతి వీక్లీ ఒక వీడియో 2 వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ ఫ్రెండ్స్. ఇది రానున్న రోజుల్లో దీన్ని బట్టి అందరూ ట్రేడ్ చేస్తారు. ఒకవేళ ఎంత లిక్విడిటీ పెరిగినా కానీ దీన్ని బేసి మనం ట్రేడ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎలాంటి మ్యానిపులేషన్లో మనం పడం. ఈ యొక్క ఆర్డర్ ఫ్లో మార్కెట్ ప్రొఫైల్ అనేది ట్రాప్ చేయడానికి, మనకి ట్రాప్ నుంచి తప్పించడానికి ఉపయోగపడుతుంది, మన లాస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ అనేది మనం యొక్క సైకాలజీ, మన యొక్క క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. 1:2 తీసుకుంటే మంచి ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఒకవేళ ఈ ఆర్డర్ ఫ్లో మార్కెట్ ప్రొఫైల్ని వాడితే మనకు యొక్క లాస్ అనేది మినిమైజ్ అవుద్ది. లాసులు రావంటలేదు, మినిమైజ్ అవుద్ది. మినిమైజ్ అయ్యి ఆ యొక్క తగ్గిన లాస్ని మన ప్రాఫిట్లో కన్వర్ట్ అవుద్ది. అప్పుడే మన ప్రాఫిటబుల్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఛానల్ అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్నది ఒక లైకు, ఒక కామెంటు, మీ ఫ్రెండ్స్ అందరికీ, ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బండే యొక్క ఎనాలిసిస్ వీడియో కూడా ఇప్పుడు చేసేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు అంటిల్ బై. థ్యాంక్ యూ సో మచ్.